హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మష్రూమ్ అండ్ పన్నీర్ కర్రీ అనేది మనం స్టార్ట్ చేసాము. దీనికి భాగంగా మొదటిగా అయితే మష్రూమ్స్ ఈ విధంగా హాఫ్ బాయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, 200 గ్రాములు వచ్చేసి పన్నీర్ తీసుకున్నాము. 200 గ్రాములు వచ్చేసి మష్రూమ్ అనమాట. ఇందాక చెప్పాక కదా హాఫ్ బాయిల్ పెట్టిన మష్రూమ్ అనమాట. ఈరోజు క్వాంటిటీ ఈ విధంగా చేస్తున్నాము. అలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో వచ్చేసేసి 4 చెంచాలు వచ్చేసి ఆయిల్ అనేది వేసాము. 4 చెంచాలు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ దీనికి మసాలాలు కూడా యాడ్ చేసుకున్నాము. చెక్క, మొగ్గ, లవంగ, జాపత్రి, అనాస పువ్వు, అది అన్నీ కూడా అదొకటి అంతే. జస్ట్ అదొకటి ఎక్కువ స్పైసెస్ లేకుండా వేసామన్నమాట. తర్వాత వచ్చేసేసి ఉల్లిపాయ, టమోటా రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఆ పేస్ట్ని వచ్చేసేసి దీంట్లో వేస్తున్నాము. ఇదిగోండి, ఉల్లిపాయ, టమోటా రెండు వచ్చేసి మిక్సీకి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసేసుకున్నాము. దాన్ని వచ్చేసేసి వేస్తున్నాము అనమాట. క్వాంటిటీ వచ్చేసేసి 4 ఉల్లిపాయలు, 4 టమోటా అనమాట. రెండు కలిపి గ్రైండ్ చేసేసి మిక్సీకి పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా వేసి ఎర్రగా దూరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అనేది దీంట్లో మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట. పచ్చిమిర్చి వచ్చేసి చీలికలు ఒక 4 పచ్చిమిర్చి అనేది వేసుకున్నాము. ఇది ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఎర్రగా దూరగా వేగనిచ్చాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. ఎర్రగా దూరగా వేగిన తర్వాత ఒక 2 చెంచాలు వచ్చేసి అల్లం చిన్నులపై పేస్ట్ అనేది వేసి ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఒక చిటికెడు పసుపు వేసేసి దాన్ని కూడా ఈ విధంగా కలియబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసేసి దానికి తగినంత ఉప్పు కూడా అనేది యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా ఆల్రెడీ కారం మేము తక్కువ తింటామని, అందుకని చెప్పేసి 1 చెంచా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట. మీరు కొంచెం స్పైసీగా తింటారు అనుకుంటే కనుక కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా వచ్చేసి మీట్ మసాలా పొడి అనేది కూడా యాడ్ చేసుకుంటాము. కింద అడుగంటకుండా మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే కింద అడుగంటిద్ది కదా, అందుకని చెప్పేసేసి. ఇదిగోండి ఫ్రెండ్, మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇదిగో ఆయిల్ పైకి ఇట్లా బబుల్స్ లాగా వచ్చి పైకి వస్తుంది అన్నప్పుడు ఉడికింది అని చెప్పేసి అర్థం అనమాట. ఇది ఉడికిన తర్వాత వచ్చేసేసి మనం దీంట్లోకి వచ్చేసి కొబ్బరి అలాగే జీడిపప్పు రెండు కలిపిన మిశ్రమాన్ని మనం వచ్చేసేసి దీంట్లో యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట, టేస్ట్ అండ్ గ్రేవీ రెండింటి కోసము 3 గరిటెలు అనేది కొంచెం యాడ్ చేసుకున్నాం మేము. ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావటానికి ప్లస్ టేస్టీగా ఉండటానికి రెస్టారెంట్ స్టైల్లో. ఇదిగోండి, మనం ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా రౌండ్ షేప్లో అనేది మనం అనుకుంటా ఉండాలి. ఎందుకంటే మనం గ్రేవీ వేసాం కదా, తొందరగా అడుగంటుకుంటుంది అనమాట. అందుకని మనం ఈ విధంగా తిప్పుకుంటా మినిమము ఒక 5 మినిట్స్ అనేది మనం దీన్ని ఉడకనివ్వాలన్నమాట. అంటే కొబ్బరి పచ్చివాసన పోయేంత వాటికి మనం దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వచ్చేసి కనపడుతుంది కదా, ఆ విధంగా బాయిల్ అవుతుంది అనమాట. బాగా బాయిల్ అయ్యి మనకి స్మెల్ కూడా మంచి మసాలా వాసన వస్తుంది. ఆ పచ్చి వాసన అనేది పోయి మంచి వాసన వచ్చి ఇలా మరిగేదాకా ఉంచుకొని దీంట్లో వచ్చేసి మనం మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి అలా బాయిల్ అయిన తర్వాత మష్రూమ్స్ మరియు మనం పన్నీర్ కూడా అనుకున్నాం కదా, ఆ పన్నీర్ కూడా అనేది దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసేస్తాము. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిదిప్పుకొని మినిమము ఒక 10 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. గ్రేవీ కనుక కొద్దిగా చిక్కబడితే కనుక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. మాకైతే కొంచెం సరిపోయిద్ది గ్రేవీ, అందువల్ల మేము యాడ్ చేయట్లేదు. మీకు కనుక ఒకవేళ గ్రేవీ చిక్కబడుతుంది అని అనుకున్నట్టయితే కొంచెం యాడ్ చేసుకోండి. కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ కోసం అనేది పైన మేము చల్లామన్నమాట. ఇప్పుడు ఇంక మూత వేసేసేసి ఒక 5 to 10 మినిట్స్ మ్యాక్సిమం. ఎందుకంటే పన్నీర్ కూడా కొద్దిసేపు ఉడకాలి కదా, అందుకని చెప్పేసేసి ఒక 5 to 10 మినిట్స్ మూత వేసేసి పెట్టేసేయాలన్నమాట.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ విధంగా పన్నీర్ కూడా అనేది ఇదిగో ఈ విధంగా ఉడికిందనమాట. ఉడికి మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకోండి. మేమైతే మాత్రం ఫ్రెష్ క్రీమ్ అనేది మా దగ్గర లేదు, అందుకని చెప్పని మేము యాడ్ చేయట్లేదు. మీరు ఎవరైనా సరే రెస్టారెంట్ స్టైల్లో మాకు కావాలి అనుకుంటే కనుక 200 గ్రాముల ఫ్రెష్ క్రీమ్ అనేది ఇంకొద్ది సేపట్లో మనం దించేస్తాం పొయ్యి మీద నుంచి అన్నప్పుడు యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసేసుకుంటే మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా అనేది పన్నీర్ మష్రూమ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది అనమాట. మేము వచ్చేసేసి ఫంక్షన్ స్టైలు పన్నీర్ మష్రూమ్ కర్రీ చేసాము. ప్రతిసారి మీరు అనుకోవచ్చు ఫంక్షన్ స్టైల్ ఏంటి అని. ఎందుకు అని అంటే మా నాన్నగారు వచ్చేసేసి పెళ్ళిళ్ళకి వంట చేస్తారనమాట, క్యాటరింగ్, ఫుడ్ క్యాటరింగ్ చేస్తాము. అందుకని చెప్పేసి మేము ఫంక్షన్ స్టైల్ అని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫంక్షన్ స్టైలు మష్రూమ్ అండ్ పన్నీర్ కర్రీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.